హేమంత్ ప్రభుత్వం మీద నమ్మకం పోయిందా? వ్యవస్థ కుళ్ళిపోయిందనే అపనమ్మకం పెరిగిందా? స్టేట్ ఏజెన్సీలను ఎందుకు తిరస్కరిస్తున్నారు? సిబిఐ దర్యాప్తు కోసం ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? 98% డిమాండ్లకు ఒప్పుకున్నాక మిగతా 2% దగ్గరే పీటముడి ఎందుకు పడుతోంది? దేవేంద్ర మహతో అన్కో అడుగుతున్నది ఏంటి? హేమంత్ సోరెన్ సర్కారు చెబుతున్నది ఏంటి? జంతర్ మంతర్లో మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ రాంచీలో పల్లవి ఎందుకు మార్చింది? రాంచీలో రాజకీయ పార్టీలను విద్యార్థులు వేదికపైకి ఎందుకు అనుమతించలేదు? సమస్య పరిష్కారానికి హేమంత్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? అమలు చేయకపోవడానికి కారణాలు ఏంటి? జార్ఖండ్లో జేఎస్ఎస్ సిజిఎల్ అంటే జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్, అలాగే జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జేపీఎస్సీ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలు, లక్షల్లో డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణల వివాదం ముదురు పాకాన పడింది. విద్యార్థులు, ఆందోళనకారులు తమ డిమాండ్లలోని కీలక అంశాలపై పట్టు సడలించకపోవడం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పరిపాలనా సామర్థ్యాన్ని, చిత్తశుద్ధిని అనుమానించేలా చేస్తోంది. నిరుద్యోగ యువత రోడ్లపైకి రావడం, అసెంబ్లీని ముట్టడించడం, అలాగే బీజేపీ వంటి ప్రతిపక్షాలు రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునివ్వడం కారణంగా ఈ సమస్యను పరిష్కరించడం సోరెన్కు సవాలుగా మారింది. అంతేకాదు, సమయం గడుస్తున్న కొద్దీ ప్రభుత్వానికి ప్రజల్లో భాగమైన జన్జట్కు దూరం భారీగా పెంచుతోంది. రాంచీలో జరుగుతున్న ఆందోళనను గమనిస్తే ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థల మీదనే నమ్మకం సడలుతోందా అన్న అభిప్రాయం కూడా కలుగుతోంది. మరి నేటి తరం యువతకు, రేపటి తరానికి ప్రతినిధులకు ప్రభుత్వ వ్యవస్థల మీద నమ్మకం సడలుతూ క్రమంగా అపనమ్మకం పెరుగుతూ ఉంటే అది ఎక్కడకు దారితీస్తుంది? మన ప్రజల ఆకాంక్షలు తీరే మార్గాలు ఏమున్నాయి? ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సిన బాధ్యత ఒక్క జార్ఖండ్ మీదనే ఉందనుకుంటే పొరబాటే. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్లు ఆందోళన చల్లారకముందే రాంచీలో రాజుకోవడం కాకతాళీయం కాదు. ప్రభుత్వ వ్యవస్థల్లో పేరుకుపోయిన అవినీతిని ప్రక్షాళించి ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన పాలకులు పారదర్శకత అవసరాన్ని జార్ఖండ్ ఉదంతం చాటి చెబుతోంది. జంతర్ మంతర్లో కాక్రోచ్ల ఆందోళన కారణంగా కేంద్రం ఓ బలమైన చట్టాన్ని తీసుకొచ్చింది. రాజకీయపరమైన వ్యాఖ్యలు, విమర్శలు ఎలా ఉన్నా ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించడం, నీట్ వంటి ఎగ్జామ్స్లో అక్రమాలకు చెక్ పెట్టడానికి కేంద్రం భారీ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరి జార్ఖండ్లో విద్యార్థుల అనుమానాలను హేమంత్ సర్కార్ ఎందుకు నివృత్తి చేయలేకపోతుంది? విద్యార్థుల మీద జరిగిన లాఠీచార్జిని సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్న చర్యలు ఎందుకు తీసుకోలేకపోతోంది? ఈ ప్రశ్నే జార్ఖండ్లో ప్రభుత్వ వ్యవహారాలపై చెలరేగుతున్న అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇప్పుడు హేమంత్ సోరెన్ ముందున్న ఆప్షన్స్ ఏంటో చూద్దాం. విద్యార్థుల ప్రధాన డిమాండ్ నెరవేరాలంటే ఈ కేసును సిబిఐకి అప్పగించాలి. అలా చేస్తే నిరసనలు వెంటనే శాంతిస్తాయి. ఉపాధి పేరిట దశాబ్దాలుగా జరుగుతున్న దందాకు ఒక పరిష్కార మార్గం లభించినట్లవుతుంది. ఆ తరువాత లీకేజీ ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎస్ఎస్సీ సిజిఎల్ నియామక ప్రక్రియను పూర్తిగా రద్దు చేసి నూతన పారదర్శక వ్యవస్థ కింద కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడం, జార్ఖండ్ బయట రాష్ట్రాలకు చెందిన రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ ద్వారా నిష్పాక్షిక విచారణ జరిపించి నివేదిక వచ్చే వరకు విచారణ సాగించడం. ఇక మరో ఆప్షన్ స్కామ్కు బాధ్యులైన జేపీఎస్సీ, జేఎస్ఎస్పీ బోర్డు అధికారులు, టీడీపీఎల్ ఏజెన్సీ ప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా విద్యార్థుల్లో నమ్మకం పాదుగొల్పడం. అయితే జేపీఎస్సీ మాజీ చైర్మన్ ఎల్ ఖియాంగ్రేను సిఐడి అరెస్ట్ చేసిన విషయం ఇక్కడ గమనించాలి. అయినప్పటికీ విద్యార్థుల్లో నమ్మకం కలగడం లేదు. సిబిఐ విచారణ డిమాండ్ నుండి వారు రాజీ పడటం లేదు. హేమంత్ సోరెన్ వద్ద అధికారం ఉన్న విద్యార్థుల డిమాండ్లకు పూర్తిగా తలొగ్గకపోవడానికి బలమైన రాజకీయ పరిపాలనాపరమైన చిక్కుముళ్లే ఉన్నాయి. ఎందుకంటే హేమంత్ ఇప్పటికే భూ కుంభకోణం కేసులో ఈడీ ద్వారా అరెస్టై బెయిల్పై బయటకు వచ్చారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మైనింగ్ పరిశ్రమల శాఖను తన వద్దే ఉంచుకున్న హేమంత్ రాంచీలో తన పేరిట స్టోన్ క్వారీని కేటాయించుకున్నారనే ఆరోపణలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.
ఒక ముఖ్యమంత్రి తన సొంత శాఖ ద్వారా తనకే వ్యాపార ప్రయోజనాలు కల్పించుకోవడం ప్రజా ప్రాతినిధ్య చట్టానికి విరుద్ధమని, ఇది లాభదాయక పదవి కిందకు వస్తుందని ప్రతిపక్ష బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘం గవర్నర్కు సిఫార్సు చేసినట్లు వార్తలు రావడం, మరోవైపు హైకోర్టులోనూ విచారణ జరగడంతో రాజకీయ అలజడి చెలరేగింది. ఈ పరిణామాలతో అప్రమత్తమైన సోరెన్ అది పరిపాలనాపరమైన పొరపాటని పేర్కొంటూ ఆ లీజును వెంటనే సరెండర్ చేశారు. అయితే కథ అక్కడితో అయిపోలేదు. మైనింగ్ కేసుకు తోడుగా వేల కోట్ల భూ కుంభకోణం, అలాగే మనీ లాండరింగ్ వ్యవహారంలో కూడా ఆయనపై ఈడీ నిఘాను పెంచింది. వరుస సమన్ల అనంతరం ఈడీ అధికారులు ఆయన్ను విచారించి అరెస్ట్ చేసేందుకు సిద్ధమవడంతో రాజ్యాంగ సంక్షోభాన్ని నివారించేందుకు సోరెన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామాను సమర్పించారు. ఆ తర్వాత ఈడీ ఆయనను అధికారికంగా నిర్బంధంలోకి తీసుకోవడంతో చంపై సోరెన్ తాత్కాలికంగా జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఈడీలను పొలిటికల్ వెపన్స్గా వాడుతోందని హేమంత్ మొదటి నుండి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆయనే స్వయంగా రాష్ట్రంలోని మరో పెద్ద కుంభకోణాన్ని సిబిఐ చేతికి అందిస్తే ఆ విచారణ సెగలు రాష్ట్ర మంత్రుల దాకా, సీనియర్ ఐఏఎస్ అధికారుల దాకా, ఆఖరకు సీఎంఓ దాకా వ్యాపించే ప్రమాదం ఉందని జేఎంఎం వణికిపోతోంది. ఇక ఆ తర్వాత మరో రీజన్, హేమంత్ సోరెన్ రాజకీయాలు ప్రధానంగా మూలవాసులు లేదా ఆదివాసుల హక్కుల ఆధారంగా సాగుతాయి. తాజాగా అసెంబ్లీ సమావేశాలలో ఆయన ఏమన్నారంటే, ప్రస్తుతం ఎంపికైన సీజీఎల్ అభ్యర్థులలో 75% నుండి 100% మంది స్థానిక జార్ఖండ్లే ఉన్నారు. గతంలో బీజేపీ హయాంలో బయటి రాష్ట్రాల వారు ఉద్యోగాలు పొందారు అని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఇప్పుడు ఈ పరీక్షను రద్దు చేస్తే ఇప్పటికే ఉద్యోగాలు పొందిన వేలాది మంది స్థానిక జార్ఖండ్ గిరిజన గ్రామీణ ప్రాంతాల యువత ప్రభుత్వంపై తిరగబడే ప్రమాదం ఉందని ఆయన మనసు శంకిస్తోంది. జార్ఖండ్లో జేఎంఎంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. అయితే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు విద్యార్థులపై లాఠీచార్జిని ఖండించడం, మరోవైపు రాష్ట్రంలో తామే అధికారంలో ఉండడంతో కాంగ్రెస్తో విభేదాలు పొడసూపుతున్నాయి. సిబిఐ విచారణకు ప్రభుత్వం ఒప్పుకుంటే మిత్రపక్షాల ముందు ముఖ్యమంత్రిగా తన ఇమేజ్ పాతాళానికి పడిపోతుందనే ఆందోళన సోరెన్ను పీడిస్తోంది. మరోవైపు హైకోర్టుకు సమర్పించిన నివేదికలలో రాష్ట్ర పోలీసుల సిట్ బృందం పరీక్షల్లో మాస్ లీకేజ్ జరగలేదు అని పేర్కొంది. ఇప్పుడు సీఎం సిబిఐ విచారణకు ఓకే చెబితే తన సొంత పోలీస్ వ్యవస్థతో పాటుగా ప్రభుత్వ అధీనంలోని న్యాయశాఖ గత ఏడాది కాలంగా కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నాయని ఒప్పుకున్నట్లు అవుతుంది. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ నియామకాల ద్వారా ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖలలో వేలాది మంది అధికారులు విధులలో చేరారు. ఇప్పుడు ఈ పరీక్షను రద్దు చేస్తే రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ కుప్పకూలుతుందని, కోర్టు కేసులు సుదీర్ఘంగా సాగి ఏ ఉద్యోగమూ భర్తీ జరగకుండా నిలిచిపోతుందనే నెపంతో ప్రభుత్వం అడుగు ముందుకు వేయడం లేదు. ఇది హేమంత్ ముందున్న అత్యంత దారుణమైన డోలాయమాన పరిస్థితిని సూచిస్తోంది. హేమంత్ ప్రస్తుతానికి చర్చల మార్గం, రిటైర్డ్ న్యాయమూర్తి కమిటీ, స్థానిక ఓటు బ్యాంక్ రక్షణ అనే త్రిముఖ వ్యూహాన్ని నమ్ముకున్నారు. అయితే విద్యార్థుల పట్టుదల, సిబిఐ డిమాండ్, ప్రతిపక్ష బీజేపీ సృష్టిస్తున్న రాజకీయ ఒత్తిడి ముందు హేమంత్ వ్యూహం ఎంతవరకు నిలుస్తుంది అనేది విద్యార్థుల ఉద్యమ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. 2029లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. మరోవైపు అదే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు కూడా ఉన్నాయి. వేలాది మంది ఉద్యోగులను, నిరుద్యోగులను, పరోక్షంగా వారి కుటుంబాలను ప్రభావితం చేసే ప్రస్తుత నిరుద్యోగ శంఖారావం రాబోయే ఎన్నికల పోరులో ఆయన ప్రభుత్వానికి పెను ముప్పుగా మారే ప్రమాదం ఉంది. ఈ సంఖ్యానేక భయాలు, ఆందోళనలు, ప్రభుత్వం తరఫున జరిగిన తప్పిదాల కారణంగా హేమంత్ సోరెన్కు ఏం చేయాలో పాలుపోవడం లేదని అర్థం చేసుకోవాలి.
జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ రెండు ఈవేళ యువత దృష్టిలో నమ్మకం కోల్పోయిన సంస్థలుగా మిగిలాయి. 14వ జేపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై అనుమానాలు చెలరేగడంతో మొదలైన ఆందోళన క్రమంగా జేఎస్ఎస్సీ, సీజీఎల్ సహా ఇతర నియామక పరీక్షల్లో అక్రమాలపైకి విస్తరించింది. ప్రశ్నాపత్రాల లీకేజ్, ఓఎంఆర్ షీట్లలో అవకతవకలు, కటాఫ్ మార్కులలో పారదర్శకత లోపించడం వంటి తీవ్రమైన ఆరోపణలు విద్యార్థి లోకం నుండి వినిపిస్తున్నాయి. రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో నిరవధికంగా జరుగుతున్న ఆందోళనలో వేలాది మంది నిరుద్యోగ యువత పాల్గొనడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. వారి డిమాండ్ ఒక్క ఉద్యోగం లేదా ఒక్క ఫలితానికే పరిమితం కాలేదు. అనుమానాస్పద పరీక్షలను తక్షణమే రద్దు చేయడం, కుంభకోణంపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించడం, కేటగిరీ వారీగా పరీక్షలను, కటాఫ్ మార్కులను, ఓఎంఆర్ కాపీలు, రెస్పాన్స్ షీట్లను బహిరంగంగా వెల్లడించడం, ప్రైవేటు పరీక్షా నిర్వహణ సంస్థల ఎంపికలో పారదర్శకతను పాటించడం, అక్రమాలకు పాల్పడిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటుగా భవిష్యత్తు కోసం ఖచ్చితమైన రిక్రూట్మెంట్ క్యాలెండర్ను ప్రకటించాలి, నిర్మాణాత్మకమైన ఫుల్ ప్రూఫ్తో కూడిన డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రారంభంలో కేవలం ఒక్క పరీక్షను రద్దు చేయండి అనే చిన్న డిమాండ్గా మొదలైన ఉద్యమం కాలక్రమేణా మొత్తం నియామక వ్యవస్థనే ప్రక్షాళన చేయండి అనే స్థాయికి విస్తరించింది. ఇది కేవలం ఒక ప్రకటనపై ఉన్న అసంతృప్తి కాదు. దశాబ్దాలుగా విఫలమవుతున్న మొత్తం రిక్రూట్మెంట్ వ్యవస్థపై, ప్రభుత్వ పారదర్శకతపై యువతకు పూర్తిగా నమ్మకం సడలిపోయింది అనడానికి ఇదొక నిదర్శనం. రాంచీలో విద్యార్థి ఉద్యమానికి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన వ్యక్తి దేవేంద్రనాథ్ మహతో. 33 ఏళ్ల ఈ విద్యార్థి నాయకుడు ఆగస్టు 2న నిరవధిక నిరాహార దీక్ష మొదలుపెట్టారు. ఈయన 2024లో జేఎస్ఎస్సీ, సీజీఎల్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ సమయంలో జరిగిన అక్రమాలపై నిరసన వ్యక్తం చేసినప్పుడు లాఠీచార్జీలో అరెస్ట్ అయ్యారు. 2024 లోక్సభ ఎన్నికలలో రాంచీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. తర్వాత జార్ఖండ్ లోక్తాంత్రిక్ క్రాంతికారి మోర్చా టికెట్పై సిల్లీ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి దాదాపు 24% ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు. ఇలా మహతోకు రాజకీయ నేపథ్యం ఉండడం ఉద్యమానికి బాగా పనికొచ్చింది. అయినప్పటికీ ఈ ఆందోళన రాజకీయ ఉద్యమం కంటే కూడా విద్యార్థి ఉద్యమంగానే కొనసాగడం విశేషం. ఎందుకంటే ఈ పోరాటం రాజకీయాలకు అతీతంగా జరగడం వల్లే అందరూ దీని ప్రాశస్యాన్ని చెప్పుకుంటున్నారని గమనించాలి. దీక్షలో రోజులు గడుస్తున్న కొద్దీ మహతో ఆరోగ్యం క్షీణించింది. డీహైడ్రేషన్ లక్షణాలు పెరిగి శరీరం సహకరించని పరిస్థితి ఏర్పడింది. ఆగస్టు 10న అసెంబ్లీ మార్చిలో పాల్గొనేందుకు అంబులెన్స్లో వెళ్లి అనంతరం ఆరోగ్యం మరింత విషమించడంతో రాంచీలోని సదర్ ఆసుపత్రిలో చేరారు మహతో. పాత అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన వేలాది మంది విద్యార్థులను జగన్నాథ మందిర్ చౌక్ వద్ద పోలీసులు నిలిపివేశారు. దీంతో అసలు ఘర్షణ ప్రారంభమైంది. బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్రమైన తోపులాట జరిగి పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ఆందోళనకారులు ఎంతకు వెనక్కు తగ్గకపోవడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. లాఠీచార్జ్ చేసిన విద్యార్థులు శాంతించకపోగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు గుంపులను చెదరగొట్టడానికి బాష్పవాయువు గోళాలు ప్రయోగించాయి. వాటర్ క్యానన్స్ ద్వారా నీటిని చిమ్మారు. ఒక్కసారిగా బాష్పవాయువు పొగలు వ్యాపించడంతో ఆ ప్రాంతంలో దట్టమైన వాతావరణం ఏర్పడింది. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ విద్యార్థులు పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాటకు దారితీసింది ఈ సంఘటన. ఈ హింసాత్మక ఘటనలో 30 నుండి 40 మంది విద్యార్థులు తీవ్రంగా అస్వస్థతకు, గాయాలకు గురయ్యారు. మరోవైపు ఈ ఆందోళనలో మహతో చేతబూనిన వ్యక్తి ఫోటో హేమంత్ సోరెన్ తండ్రి అయిన శిబు సోరెన్ది కావడం ఇక్కడ గమనించాల్సిన అంశం.
సిబు సోరెన్ చిత్రపటాన్ని మహతో ప్రదర్శించడం సెంటిమెంట్ పరంగా సంచలనం రేపుతోంది. ఎందుకంటే జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటుకు కారణం సిబు సోరెన్ ఉద్యమమే. ఆ రోజుల్లో సిబు సోరెన్ పోరాటం ద్వారా వచ్చిన జార్ఖండ్ రాష్ట్రంలో ఆయన కుమారుడు హేమంత్ సోరెన్ నడిపిస్తున్న ప్రభుత్వం తమను మోసం చేస్తోందని, తప్పుడు హామీలతో కాలయాపన చేస్తోందని మహతో తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఆ ఉద్యమంతో తనకేమీ రాజకీయ ప్రయోజనాలు లేవని, ఇప్పుడు ఎలాగైతే ఎండిపోయిన రొట్టెముక్కలు తింటున్నానో ఉద్యమం తర్వాత కూడా అవే రొట్టెముక్కలు తింటానని చెప్పడం ఉద్యమ లోతులను స్పృశిస్తోంది. ఇండైరెక్ట్గా ఇది జంతర్ మంతర్ లాంటి పెయిడ్ మూవ్మెంట్, నకిలీ మూవ్మెంట్ కాదని, సమస్యలకు పరిష్కారం దొరికేదాకా రాజీ పడేదే లేదని చెబుతున్నారు మహతో. मैं एक साधारण लड़का हूँ, माड़ भात खाता हूँ, सूखा रोटी खाता हूँ और ये प्रोटेस्ट के बाद भी मैं वही खाऊंगा। मेरा निजी जिंदगी में कुछ बदलाव होने वाला नहीं है, लेकिन मेरे दिल में सबसे ज्यादा अगर दर्द हुआ, तकलीफ हुआ तो मेरा भूख हड़ताल से ज्यादा दर्द हुआ उस कांटेदार तार का जाली से। హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల ప్యానెల్ పలు దఫాలుగా విద్యార్థి నాయకులతో చర్చలు జరిపి తాము 98% డిమాండ్ను ఒప్పుకున్నామని ప్రకటించారు. కానీ ఆ 2%లోనే అసలైన కండిషన్లు ఉన్నాయని విద్యార్థులు వాదిస్తున్నారు. విద్యార్థులు కోరిన 13 పరీక్షల్లో కేవలం 3ని రద్దు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. అవి జేపీఎస్సీ బ్యాక్లాగ్ 2023, బ్యాక్లాగ్ 2025, 14వ జేపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష, అలాగే అత్యంత వివాదాస్పదమైన జేఎస్ఎస్సీ సీజీఎల్ ఫలితాలను రద్దు చేయడానికి ప్రభుత్వం నిరాకరించింది. సుప్రీంకోర్టు, హైకోర్టు పర్యవేక్షణలో ఆ పరీక్ష జరిగిందని, ఇప్పటికే విజేతలు ఉద్యోగాల్లో చేరారని, చెల్లుబాటు అయ్యే ఆధారాలు లేకుండా ఫలితాలు రద్దు చేస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. మెరిటోక్రసీ అంటే ప్రతిభ ఆధారంగానే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందని ప్రభుత్వాలు ఎంతో అందమైన పదాలు ఉపయోగించి చెబుతూ ఉంటాయి. కానీ మెరిటోక్రసీ అనేది కేవలం నినాదమేనా? జార్ఖండ్లో ఈవేళ యువత ఎదుర్కొంటున్న ప్రశ్న ఇదే. మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతోందా, లేక పేపర్ లీకులు, అవకతవకల ఆధారంగా జరుగుతోందా అని సంవత్సరాల తరబడి కష్టపడి చదివి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే లక్షలాది మంది యువత దృష్టిలో ఒక్క లీకైన ప్రశ్నాపత్రం వారి కష్టాన్ని, కలలను ఒక్క క్షణంలో నిరర్ధకం చేసేస్తుంది. ఇది కేవలం ఉద్యోగం కోల్పోవడం కాదు, అసలు వ్యవస్థపైనే నమ్మకం కోల్పోవడంగా చెప్పుకోవాలి. అందుకే వారు సిబిఐ దర్యాప్తు కోసం డిమాండ్ చేస్తున్నారు. అయితే జార్ఖండ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ దీనిపై ఎలాంటి స్టాండ్ తీసుకోవాలనే విషయంలో పిల్లిమొగ్గలు వేస్తోంది. రాహుల్ ఒకవైపు విద్యార్థులపై లాఠీచార్జిని, టియర్ గ్యాస్ను తీవ్రంగా ఖండిస్తూ, మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై విమర్శలు గుప్పించడం గమనించాలి. తాము అధికారంలో ఉన్న రాష్ట్రంలో ప్రజలకు, విద్యార్థులకు ఎలాంటి న్యాయం చేస్తామో చెప్పకుండా నీట్పై జంతర్ మంతర్లో జరిగిన ఆందోళనకు ముడిపెట్టారు రాహుల్. దీంతో కాంగ్రెస్ నేతలు చెప్పుకునే చిత్తశుద్ధి అనేది మరోసారి అభాసు పాలైంది. అలాగే సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ జార్ఖండ్ సమస్య పరిష్కారానికి కేంద్రమే పూనుకోవాలని వ్యాఖ్యానించడం ఇండీ కూటమి నేతలకు ఉన్న అవగాహనను ప్రశ్నార్థకం చేస్తోంది. అంటే జార్ఖండ్ ప్రభుత్వంలో ఇండీ కూటమిలో స్పష్టత లేకపోవడం, సమస్యలపై చిత్తశుద్ధి లేకపోవడంతో దీనికి పరిష్కారం ఇప్పట్లో రావడం బహుశా అసంభవంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు గత ఏప్రిల్లో జేపీఎస్సీ 14వ ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. జూలైలో ఫలితాల ప్రకటన అనంతరం పేపర్ లీక్, ఓఎంఆర్ షీట్ ట్యాంపరింగ్ జరిగిందనే ఆరోపణలు తీవ్రమయ్యాయి. ఆ తరువాత సిఐడి దర్యాప్తులో 150 ప్రశ్నలకు గాను 135 సమాధానాలు లీక్ అయినట్లు, 120 ప్రశ్నలు ఒరిజినల్ పేపర్తో పోలి ఉన్నట్లు తేలింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇప్పటి వరకు 19 మందికి పైగా అరెస్ట్ చేశారు. రాంచీ, ధన్బాద్, హజారీబాగ్, పలాంతో పాటు బీహార్లోనూ దాడులు జరగడం గమనించాలి. మరోవైపు పరీక్షలు నిర్వహించిన ప్రైవేట్ ఏజెన్సీ టీఎస్ఆర్ డేటా ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు వివాదంలో చిక్కుకుంది. కీలక అంశం ఏంటంటే
జేఎస్ఎస్సీ ఇప్పటికే 2025 మేలో ఈ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ చేసినప్పటికీ జేపీఎస్సీ మాత్రం దానికే మళ్లీ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఇది పాలనాపరమైన నిర్లక్ష్యానికి, ప్రభుత్వంలో ఉన్న పెద్దల తెరచాటు మద్దతుకు ఉదాహరణగా చెబుతున్నారు విద్యార్థులు. పేపర్ లీక్స్ విషయంలో జార్ఖండ్ ప్రభుత్వం పరువు పోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. కమిషన్ చైర్మన్, సభ్యుల రాజీనామాలతో ప్రతిష్టను కాపాడుకునే యత్నం చేస్తున్నారు సీఎం సోరెన్. పేపర్ లీక్లు దేశవ్యాప్త సమస్య అని వాదిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనను తగ్గించేందుకు 5 మంత్రుల కమిటీ ద్వారా చర్చలు, 3 పరీక్షల రద్దుకు సుముఖత వ్యక్తం చేస్తూనే సిఐడి దర్యాప్తును సమర్థిస్తూ కేంద్ర సంస్థ అయిన సిబిఐ ప్రమేయాన్ని పరిమితం చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈడీ స్వయంగా రంగంలోకి దిగడంతో ఆ వ్యూహం బలహీనపడుతుందని గమనించాలి. ఎందుకంటే గతంలో హేమంత్పై భూ కుంభకోణం, మైనింగ్ కేసుల్లో ఈడీ ఇప్పటికే దర్యాప్తును జరిపింది. ఇప్పుడు అదే సంస్థ ఉద్యోగ నియామక కుంభకోణంలో ప్రవేశించడం రాజకీయంగా సున్నితమైన అంశంగా మారుతోంది. వచ్చే రోజులలో బీజేపీ దీన్ని ఆయుధంగా వాడుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జార్ఖండ్లో ప్రభుత్వ ఉద్యోగం సామాజిక సాధికారతకు మార్గం. అధికార పార్టీకి చెందిన కుటుంబ సభ్యురాలు కమిషన్లో ఉండడం, ఆమె రాజీనామా చేయాల్సి రావడం ప్రభుత్వానికి నైతికంగా ఇబ్బందిగా మారుతుంది. బ్లాక్ లిస్ట్ అయిన ఏజెన్సీకే మళ్లీ కాంట్రాక్ట్ ఇవ్వడం కేవలం లీక్ సమస్య మాత్రమే కాదు, పాలనా వ్యవస్థలో జవాబుదారీతనం లోపాన్ని ఎత్తి చూపుతుందని గమనించాలి. ఈడీ దర్యాప్తు పురోగతి, సిబిఐ బదిలీపై హైకోర్టు జోక్యం అవకాశం, నిరవధిక సమ్మె పొడిగింపు, ఇవన్నీ రానున్న రోజులలో తీవ్రమైన ప్రభావం చూపుతాయని చెప్పాలి. జార్ఖండ్లో రిక్రూట్మెంట్ పరీక్షల లీకేజీలు, అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగడంతో రాజకీయ పరిపాలనా వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. ఎందుకంటే ఈడీ సమాంతరంగా నిఘా పెట్టడం, మనీ లాండరింగ్ కోణాన్ని తవ్వడంతో కీలకమైన ముఠాల పాత్ర బయటపడుతోంది. లీకేజీ కుట్రలో కీలక పాత్ర పోషించిన పరీక్ష నిర్వహణ ఏజెన్సీ డైరెక్టర్, బీహార్కు చెందిన అరుణ్ కుమార్ను ఇటీవల ముంబైలో అరెస్ట్ చేశారు. పరీక్షా కేంద్రాల సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలు చూసి ప్రైవేట్ సంస్థ సీనియర్ మేనేజర్ కృష్ణకుమార్తో పాటుగా ఈ నెట్వర్క్ నడిపిన దీపక్ శ్రీవాత్సవ, అభిషేక్ కుమార్, దీపక్ కుమార్ అరెస్ట్ అయ్యారు. అలాగే 10 నుండి 15 లక్షలు వసూలు చేసి వాట్సాప్ ద్వారా ఆన్సర్ కీలను అందచేసిన ప్రధాన సూత్రధారులు, ఏజెంట్లలో ఒకరైన రంజిత్ మండల్, ఇతర గ్యాంగ్ సభ్యులను దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి. ఈడీ కేవలం పరీక్ష పేపర్ ఎలా లీక్ అయింది అనే కోణానికే పరిమితం కాకుండా ఈ లీకేజీ వెనుక కోట్ల రూపాయల అక్రమ ద్రవ్య లావాదేవీలను కూడా తవ్వుతోంది. అభ్యర్థుల నుండి లక్షల్లో వసూలు చేసిన కోట్లాది రూపాయల బ్లాక్ మనీ ఎక్కడికి మళ్లింది, దీని వెనుక ఉన్న హవాలా వ్యాపారులు, ప్రజాప్రతినిధుల ప్రమేయాన్ని ఈడీ విచారిస్తోంది. అటు రిక్రూట్మెంట్ బోర్డులలో కీలక స్థానాల్లో ఉంటూ ప్రైవేటు ఏజెన్సీలకు కాంట్రాక్టులు కట్టబెట్టిన అధికారులు, వారి బినామీల ఖాతాలను ఈడీ పరిశీలిస్తోంది. ఒత్తిడి పెరుగుతూ ఉండడంతో ఇప్పటికే 3 జేపీఎస్సీ సభ్యులు రాజీనామా చేయక తప్పలేదు. ప్రభుత్వ రిక్రూట్మెంట్లను కాంట్రాక్ట్ ఏజెన్సీలకు అప్పగించడంలో జరిగిన అవినీతి, కిక్ బ్యాక్స్ తతంగంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రధానంగా దృష్టిని సారించింది. ఇప్పటికే భూ కుంభకోణం, మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు వల్ల జైలుకు వెళ్ళొచ్చిన హేమంత్ సోరెన్ మళ్లీ అదే ఈడీ సంస్థ ఈ పేపర్ లీక్ ముఠాలోని ముడుపుల ఆధారాలు సేకరించి ఐఏఎస్ అధికారులు లేదా కేబినెట్ మంత్రుల వరకు వెళ్తే సోరెన్ సర్కార్ చిక్కుల్లో పడక తప్పదు. మరోవైపు ఈడీ నిఘా తీవ్రం కావడంతో రాష్ట్ర అధికారులు ఏ నిర్ణయం తీసుకోవడానికైనా భయపడుతున్నారు. దీంతో నియామకాలన్నీ నిలిచిపోవడం, జేపీఎస్సీ కమిషన్లో ఖాళీలు ఏర్పడడంతో యువతలో అసంతృప్తి మరింత పెరిగి శాంతి భద్రతల సమస్యగా మారుతోంది. మొత్తంగా చెప్పాలంటే ఈడీ ఈ వ్యవహారంలో అక్రమ ఆస్తులను జప్తు చేయడం, రాజకీయ సంబంధాలను తవ్వడం వేగవంతం చేస్తే అది హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి మరో భారీ రాజకీయ సంక్షోభంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
మరి ఇలాంటి సందర్భాలలో ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? స్వతంత్ర టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఒక ఆప్షన్. కేంద్ర స్థాయిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తరహాలోని ప్రతి రాష్ట్రంలోనూ రాజకీయ జోక్యం లేకుండా స్వతంత్రంగా పనిచేసే పరీక్ష నిర్వహణ సంస్థను ఏర్పాటు చేయాలని ఎన్ఎస్యుఐ డిమాండ్ చేయడం గమనించాల్సిన అంశం. జార్ఖండ్ టెస్టింగ్ ఏజెన్సీ పేరుతో కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఓ ప్రతిపాదన ముందుకు తెచ్చింది. మరో ఆప్షన్ టైమ్ బౌండ్ రిక్రూట్మెంట్ క్యాలెండర్. నోటిఫికేషన్ నుండి తుది నియామకం వరకు స్పష్టమైన కాలపరిమితి ఉండాలి. ఏళ్ల తరబడి పరీక్షలు, ఫలితాలు పెండింగులో ఉండడం వల్లే యువతలో అసహనం, అనుమానం పెరుగుతున్నాయి. దీనికి సమాంతరంగా పేపర్ లీకులు, అక్రమాలకు పాల్పడే వారిపై కఠినమైన, వేగవంతమైన శిక్షలు కూడా అమలు కావాలి. కేవలం చట్టం ఉండగానే సరిపోదు, దాని అమలు కూడా పక్కాగా కనిపించాలి. నిందితులకు శిక్ష పడిన దాఖలాలు కనిపిస్తేనే యువతలో నమ్మకం మళ్లీ పాదుకుంటుంది. అలాగే రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. యువత ఆగ్రహాన్ని ఎన్నికల ఆయుధంగా వాడుకోవడం మానేసి నిజమైన సంస్కరణలపై అఖిలపక్ష ఏకాభిప్రాయం సాధించే దిశగా అడుగులు వేయాలి. ఎందుకంటే ఈ సమస్య ఏ ఒక్క పార్టీదో కాదు, ఇది ఈ దేశ భవిష్యత్ తరానిది. మొత్తానికి జార్ఖండ్ నిరుద్యోగ యువత ఉద్యమ ఎపిసోడ్లో అత్యంత కీలకంగా తెరమీదకు వచ్చిన వ్యక్తి దేవేంద్రనాథ్ మహతో. ఆ కుర్రాడి కళ్లల్లో కనిపించేది కేవలం ఒక్క పరీక్ష రద్దు కోసం పట్టుదల కాదు, అది ఒక తరం మొత్తం ప్రభుత్వ వ్యవస్థపైనే లేవనెత్తుతున్న ప్రశ్న. మా భవిష్యత్తుకు హామీ ఏది అని అడుగుతున్న ఈ యువతకు రాజకీయ పార్టీలు దండలు వేయించుకోవడానికి క్యూ కడితే సరిపోదు. వారికి కావాల్సింది నినాదాలు కాదు, జవాబుదారీతనం. 98% అంకెలతో ఆకట్టుకోవాలి అనుకునే ప్రభుత్వాలు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే: నమ్మకం అనేది శాతాల్లో కొలువలేని, కంటికి కనిపించని కొలబద్ద. అది ఒకసారి కోల్పోతే తిరిగి సంపాదించుకోవడానికి శాతాలు సరిపోవు, చిత్తశుద్ధి మాత్రమే కావాలి. మెరిటోక్రసీ అనేది కేవలం ప్రసంగాల్లో నినాదంగా మిగిలిపోకూడదు. అది ప్రతి పరీక్షా హాల్లో, ప్రతి ఫలితంలో వాస్తవ రూపంగా కళ్లకు కట్టాలి. అప్పుడే జార్ఖండ్ లాంటి వీధి పోరాటాలు తలెత్తే పరిస్థితులు దాపురించవు. ఈ విషయాన్ని కేవలం జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఒక్కడే గుర్తుంచుకుంటే చాలదు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా దీన్ని ఒక గుణపాఠంగా తీసుకోవాలి.